అందుకని ఇంగ్లీష్ ఫుల్ బ్రష్ అప్ చేసి ఇచ్చాడు. దిస్ దట్ నా ఇంగ్లీష్ బాగా డెవలప్ అవ్వడానికి అందరూ అదే అంటారు, నువ్వు +2 చదివానంటావు ఇంటర్ చదివానంటావు ఏంట్రా బాబు ఇంగ్లీష్ మరి అలా మాట్లాడతావు అని చెప్పని అంటారు. బేసికల్లీ నా ఇంట్లో నుంచి ఫస్ట్ నుంచి డాడీ అని ఇంట్లో ఫ్యామిలీ కానీ అందరూ అటు సైడ్ ఎక్కువ మాట టాక్ ఇంగ్లీష్ వాక్ ఇంగ్లీష్ అన్ని మూవీస్ కూడా ఇంగ్లీష్ మూవీస్ చూడడం అలాగే ఎక్కువ. అండ్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అయింది ఈ కార్పొరేట్స్ తోని బాగా వర్క్ చేయడం వల్ల. లైక్ వాళ్ళ కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు, టిపికల్ వర్డ్స్, ఆ వర్డ్స్ ఏంటి అని చెప్పని గుర్తుపెట్టుకొని వాళ్ళతో డిస్కషన్ అయిపోయిందా బయటకు వెళ్ళి డిక్షనరీలో ఓపెన్ చేసి చూసేవాడిని ఏంటి అని చెప్పని దాని మీనింగ్ తెలుసుకొని అది నా లాంగ్వేజ్ లో నేను ఎక్కడ వాడచ్చు అని చెప్పని నేను ఇన్సర్ట్ చేసుకొని నేను వాడేవన్నమాట. టిపికల్ వర్డ్స్ ఏం ఇప్పుడు నేను ఒకసారి ఒక క్లయింట్కి ఫోన్ చేసి నేను ఇలాగా మీటింగ్కి రమ్మని చెప్పాను, డిలే అయింది, సార్ ఎప్పుడు రమ్మంటారు అని చెప్పానంటే యూ కమ్ పోస్ట్ లంచ్ సుధీర్ అన్నాడు. పోస్ట్ అంటాడు లంచ్ అంటాడు రెండో అర్థం కావట్లేదు, లంచ్ అర్థం పోస్ట్ అంటాడు ఏంటని అర్థం, పోస్ట్ లంచ్ ఏంటి అని చెప్పని చూసాను. దాని గాట్ ప్రీ లంచ్ అండ్ పోస్ట్ లంచ్. ప్రీ లంచ్ అంటే బిఫోర్ లంచ్ అండ్ పోస్ట్ లంచ్ ఇస్ ఆఫ్టర్ లంచ్ అని చెప్పి. ఇంకా అలా చాలా వర్డ్స్ ఉన్నాయి, చాలా ఒకటి కాదు చాలా వర్డ్స్ నేను అలాగే నేర్చుకున్నాను. ఆర్ యు ఆన్ ద ట్రాక్ అన్నాడు ఒకడు, ట్రాక్ ఏంట్రా ట్రాక్ అంటాడు ఏంటి, ట్రైనా ట్రై ఓకే అంటే ప్రోగ్రామ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అన్నది సెన్స్తో వాడి అడిగాడు. ట్రాక్ అన్నాడు ఏంటా అని చెప్పి కొంచెం ఆలోచించాను, దాని తర్వాత ఆ మీనింగ్ ఏంటనేది మళ్ళీ డిక్షనరీ టాటాటాగా చెప్పాను. వై డోంట్ యూ టర్న్ ఇన్ అని చెప్పాను. కొంతమంది టర్న్ ఇన్ ఏంటి రమ్మడానికి కమ్ అంటారు, టర్న్ ఇన్ ఏంటి, ఇలాగ కొన్ని వర్డ్స్ ఏదైతే ఉన్నాయి టిపికల్ వర్డ్స్ ఆ వర్డ్స్ బాగా నేను నా ఇంగ్లీష్లోనే నేను పెట్టుకున్నాను. నార్మల్లీ ఏకలవ్య శిష్యు ఊహించుకొని నేర్చుకుంటారు, ఈయన వెతుకొని నేర్చుకుంటుండు, గూగుల్ శిష్యుడు పిల్లగాడు.